నీకే ఆరాధన యేసయ్యా, నీకే ఆరాధన, నీకే ఆరాధన యేసయ్యా, నీకే ఆరాధన. రాజు రాజా రాయున్నవాడ, రాజు రాజా రాయున్నవాడ, నీకే ఆరాధన యేసయ్యా, నీకే ఆరాధన, నీకే ఆరాధన యేసయ్యా, నీకే ఆరాధన. అందరూ కలిసి దేవునామాన్ని ఆచరిస్తున్నాము.
కలిగిన నా యేసే సర్వ సృష్టికి ఆధారం. అందరూ కలిసి చప్పట్లు కొట్టుకుంటూ దేవుని నామాన్ని తెలుసుకుందామండి. అందరికి వచ్చిన పాట అందరూ కలిసి చప్పట్లు కొట్టుకుంటూ గట్టిగా దేవుని నామాన్ని మహిమపరుద్దాము. శక్తి కలిగిన నా యేసయ్యా సర్వ సృష్టికి ఆధారమా. శక్తి కలిగిన నా యేసయ్యా సర్వ సృష్టికి ఆధారమా. ఆరాధనకి యోగ్యుడా నా స్తుతులకు పాత్రుడా. ఆరాధనకి యోగ్యుడా నా స్తుతులకు పాత్రుడా. శక్తి కలిగిన నా యేసయ్యా సర్వ సృష్టికి ఆధారమా. శక్తి కలిగిన నా యేసయ్యా సర్వ సృష్టికి ఆధారమా. అక్కడ తప్పకుండా దేవుడు నామని నడుచుకుంటూ జీవితాన ఈ ప్రేమ గురిపించరే. ఆరాధనకి యోగ్యుడా నా స్తుతులకు పాత్రుడా. ఆరాధనకి యోగ్యుడా నా స్తుతులకు పాత్రుడా. శక్తి కలిగిన నా యేసయ్యా సర్వ సృష్టికి ఆధారమా. శక్తి కలిగిన నా యేసయ్యా సర్వ సృష్టికి ఆధారమా. ఆరాధనకి యోగ్యుడా నా స్తుతులకు పాత్రుడా. ఆరాధనకి యోగ్యుడా నా స్తుతులకు పాత్రుడా. శక్తి కలిగిన నా యేసయ్యా సర్వ సృష్టికి ఆధారమా. శక్తి కలిగిన నా యేసయ్యా సర్వ సృష్టికి ఆధారమా. ఆత్మపరమును ఫలింపలేక పోడుబారిన నా జీవితాన. ఆత్మపరమును ఫలింపలేక పోడుబారిన నా
కలిగిన యేసయ్యా సర్వ సృష్టికి ఆధారమా శక్తి కలిగిన యేసయ్యా సర్వ సృష్టికి ఆధారమా ఆరాధనకి యోగ్యుడా నా తులకు పాత్రుడా ఆరాధనకి యోగ్యుడా నా తులకు పాత్రుడా శక్తి కలిగిన యేసయ్యా సర్వ సృష్టికి ఆధారమా శక్తి కలిగిన యేసయ్యా సర్వ సృష్టికి ఆధారమా. హల్లెలూయా. ఎవరైనా పాడదు. స్మైలీ అండ్ మోజెస్ ఇద్దరు వచ్చి దేవుని నామమున ఆకర్షించుకోవచ్చు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. Praise the Lord. Hallelujah. Praise the Lord. Hallelujah. అందరం గట్టిగా చెప్దాం. Hallelujah. Thank you Jesus. God is good అనే సాంగ్ పాడుకొని దేవుని స్తుతిద్దాం. God is good all the time. He put a song of praise in this heart of mine. God is good all the time, and through the darkest night, His light will shine. God is good. He is so good all the time. అందరం చెప్పండి కూడా దేవుని స్తుతిద్దాం. God is good all the time. He put a song of praise in His heart. God is good all the time. Through the darkest night, His light will shine. God is good. He is so good all the time. I am walking through the valley. There were shadows all around. Do not fear, He will guide you. He will keep you safe and sound. God is promised to never leave you nor forsake you. And His word is true. God is good all the time. His heart of grace, His heart of mine. God is good all the time. Until the darkest night, His light will shine. God is good. He is so good all the time. We are sinners and unworthy, still
Hallelujah. God bless you. Praise the Lord. Hallelujah. Praise the Lord. Hallelujah. అందరూ గట్టిగా రెండు చేతుల పైకెత్తి దేవుని నామాన్ని కనపడదాం. అందరూ ఒకసారి గట్టిగా హల్లెలూయా ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలో ఉంచండి. ఈ సాయంకాలం దేవుని యొక్క స్వరం మనం వినేటట్లుగా, దేవుని యొక్క సన్నిధి మనం అనుభవించేటట్లుగా అందరూ ఎవరికి వారి ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుందాం. లెట్ us enter into his gates with a thanksgiving heart. కృతజ్ఞతాస్తుతులతో ఆయన ఆవరణంలోనికి మనం ప్రవేశించాలి. పిల్లల సిద్ధపాటు కలిగి ప్రభు అంటారు కదా, నీ దేవుడని యెహోవాను ఎదుర్కొనుటకు సిద్ధపడు, మాటలు సిద్ధపరచుకొని రా అంటాడు ప్రభు. ప్రిపేర్ విత్ వర్డ్స్, ప్రిపేర్ విత్ కమ్ టు హిస్ ప్రెసెన్స్ విత్ వర్డ్స్. మాటలు సిద్ధపరచుకొని, హృదయాన్ని సిద్ధపరచుకొని ఆయన సన్నిధికి మనం రావాలి. అందరూ అలాగే కళ్ళు మూసుకోండి. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థన పూర్వకంగా స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అందరూ ప్రభువా ఈ గత వారమంతా మీకు ఇష్టం కాని వినాలో ఉన్నాయేమో, మీకు ఆయాసకరమైన నాలో ఉన్నాయేమో, నన్ను కడుగు తండ్రి. మాటల్లో, ప్రవర్తనలో, చూపుల్లో, క్రియల్లో ఎక్కడైనా తగ్గిపోయానేమో నాయన, మిమ్మల్ని గాయపెట్టేవి నా జీవితంలో ఉన్నాయేమో తండ్రి. ప్రతి ఒక్కరు చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన పూర్వకంగా మనం సిద్ధపడతాం. స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్. మహాగరుడు అయిన తండ్రి, మహోన్నతుడా, పరిశుద్ధుడానికి వందనాలు తండ్రి. అనేకులు ఈ దినాన్ని చూడలేకపోయారు. మేము ఈ దినాన్ని చూసామంటే కేవలం మీ దయే, మీ కనికరమే నాయన. కేవలం నీ కృపను బట్టి దినాన్ని చూడగలిగాం ప్రభు. ప్రతి ఆటంకమును యేసు నామములో బంధిస్తున్నాను తండ్రి. సాతానికి యేసు నామములో గద్దిస్తున్నాను ప్రభు. లెట్ యువర్ ప్రెజెన్స్ కమ్ అండ్ ఫిల్ దిస్ ప్లేస్. మీ సన్నిధి చేత ఈ స్థలం అంతా నింపుతండి. పాడుకున్న పాటల్లో ఉన్నారు, ఉత్తర చిత్రాల్లో, వాక్య పరిచర్యలో, ఆరాధనలో, వాక్య పరిచర్యలో, కానుకల్లో, స్వస్థ ప్రార్థనలో చివరి వరకు మీరుండి ఈ ఆరాధనను ఎంతో దీవెనకరంగా ఉంచండి. ఇంకా చాలా మంది రావాల్సి ఉంది ప్రభు. వారందరూ తీసుకుని రండి. ఆటంకాలన్నీ తొలగించండి. మీ కృపకు మమ్మల్ని అప్పగించుకుంటాం. టేక్ కంప్లీట్ కంట్రోల్, టేక్ కంప్లీట్ కంట్రోల్. కరెంటును మీ సోదరు ఉంచుకోండి, మైక్ మీ సోదరు ఉంచుకోండి, బాక్సులు మీ సోదరు ఉంచుకోండి, సౌండ్ బాక్సులు. నన్ను మమ్మల్ని అందరినీ మీ సోదరు ఉంచుకోండి. మహిమ, ఘనత, ప్రభావాలు మీ ఒక్కరికే ఆరోపిస్తూ మా ప్రభువును రక్షకుడని యేసే శక్తి కలిగిన నామములో ఈ ప్రార్థన అడుగుతూ వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాన్ని ఉత్తర ప్రచురాలుగా 146వ దావీదు కీర్తన. నానిబాబు తమ్ముడు వచ్చి చదువుతాడు. 146వ దావీదు కీర్తన నానిబాబు చదువుతాడు. చిత్రాలుగా 146వ దావీదు కీర్తన చదువుతున్నాం. యెహోవాను స్తుతించుడి,
నా ప్రాణమా యెహోవాను స్తుతింపుము. రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలగదు, వారిని నమ్మకొనుకుడి. ఎవనికి యాకోబు దేవుడు సహాయకుడును, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. బాధపరచబడు వారికి ఆయన న్యాయము తీర్చును, ఆకలి కొనిన వారికి ఆయన ఆహారము దయచేయును. ఆకలికి యెహోవా పరదేశులను కాపాడువాడు, ఆయన తండ్రి లేని వారిని విధవరాండ్రను ఆదరించువాడు. భక్తిహీనుల మార్గమును ఆయన వంకర మార్గముగా చేయును. ఆఖరి వచనం అందరూ కలిసి చదువుకున్నాం. యెహోవా నిరంతరము ఏలును, సియోను నీ దేవుడు తరములన్నిటను రాజ్యము చేయును. యెహోవాని స్తుతి. దేవుడి వాక్యం మన విడిచిపెట్టకుండా ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రార్థనలో ఏకీభవించండి. జరగబోతున్న ఆరాధన కొరకు ప్రార్థన చేసుకుందాం. లతా బాలు ప్రార్థన చేయమా. లతా బాలు ప్రార్థన చేయ. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మనందరికీ వచ్చిన పాట మన పాటల పుస్తకాల నుంచి 549 పాట ప్రార్థన విన్నావయ్యా విడుదల ఇచ్చావయ్యా అనే పాట పాడదాం. విజయం ఇచ్చావయ్యా తొట్టిలు నీలేదు తోడు నడిపించి పాట చాలా మందికి వచ్చు. అందరం హుషారుగా చప్పట్లు కొడుతూ ప్రభునామానికి వెళ్తాం. హల్లెలూయా. కొంచెం చుట్టేసుకున్నాం. ప్రార్థన విన్నావయ్యా విడుదలనిచ్చావయ్యా
ప్రార్థన విన్నావయ్యా, విజయమునిచ్చావయ్యా, తొట్టిల్ల నీయాలేదు, తోడుండి నడిపించవు, తొట్టిల్ల నీయాలేదు, తోడుండి నడిపించవు, పోగాడేదో పరవశించి పాడేదా, పోరాడేదా పరవశించి పాడేదా. పాడదాం. తండ్రి దేవా మంచి బడా, చప్పట్లు కొడుతూ, గొప్పవాడా, తండ్రి దేవా మంచివాడా, నిరంతరం గొప్పవాడా, నిరంతరం గొప్పవాడా, నిరంతరం గొప్పవాడా. చప్పట్లు కొడుతూ, మన తండ్రి ఎంతో మంచి పరలోకపు తండ్రి, ఎంత గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాం. కృతజ్ఞతాస్తుతులతో Praise the Lord. Hallelujah. కరుణావయ్యా, కరుణతో నడిపావయ్యా, కన్నీరు చూసావయ్యా, కరుణతో నడిపావయ్యా, విన్నపం విన్నావయ్యా, విడుదలనిచ్చావయ్యా, విన్నపం Glory, పోగాడేదా పాట పాడి పేరు తుఫానాగిపోయి పరవశించి పాడేదా. మీరంతా పాడండి. తుఫానాగిపోయి పరవశించి పాడేదా. తండ్రి దేవా మంచివాడా, నిరంతరం గొప్పవాడా, తండ్రి దేవా మంచివాడా, నిరంతరం గొప్పవాడా, నిరంతరం గొప్పవాడా, నిరంతరం గొప్పవాడా. చప్పట్లు కొడుతూ ఈ కన్నీరంతా చూసాడు ఆయన. ఈ రాత్రి గొప్ప కార్యం చేయబోతున్నాడు. Praise the Lord. Praise the Lord. నీవేనయ్యా, సహాయం చేసావయ్యా, ఆమేన్. ఎబెనేజర్ నీవేనయ్యా, సహాయం చేసావయ్యా, ఎల్రోహి నీవేనయ్యా, నమ్మిన చూసావయ్యా, ఎల్రోహి నమ్మిన చూసావయ్యా, పోగాడేదా పాట పాడి పరవశించి పాడేదా. పరవశించి పాడేదా. తండ్రి దేవా మంచివాడా, నిరంతరం గొప్పవాడా, ఆమేన్. తండ్రి దేవా మంచివాడా,
నిరంతరం గొప్పవాడా నిరంతరం గొప్పవాడా నిరంతరం గొప్పవాడా నిరంతరం గొప్పవాడా. యేసయ్యానికి వందనాలు. అందరూ అలా కళ్ళు మూసుకొని రెండు చేతులు పైకెత్తి, ఎంత గొప్ప దేవుడు నాయన, నీకు సాటి ఎవరు లేరయ్యా, నీలాంటి దేవుడు ఎక్కడ లేడయ్యా. స్తోత్రం స్తోత్రం. అందరూ కలిసి రెండు చేతులు పైకెత్తి కొన్ని నిమిషాలు నోరు తెరిచి, యేసయ్యా నీకు వందనాలయ్యా, నీకు వందనాలయ్యా, నీకు వందనాలయ్యా. హల్లెలూయా హల్లెలూయా. అయ్యా పొగడుతూ మహింపరుస్తూ ఆరాధిస్తూ ఘనపరుస్తూ, నీలాంటి దేవుడు ఎక్కడున్నాడయ్యా. ఇదిగో నా స్తుతుల స్తోత్రాంజలి ప్రభువా. అందరూ ప్రైజ్ ద లార్డ్, గ్లోరీ గ్లోరీ, మహిమ 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 నీకే. ఎబెనేజర్ దేవుడిని ఆరాధించు, ఎల్ రోహి దేవుడిని ఆరాధించు, యెహోవా షాలోం దేవుడిని ఆరాధించేద్దాం, యెహోవా షమా దేవుడిని ఆరాధించేద్దాం, గొప్పవాడిని ఆరాధించేస్తున్నాం. ఈ రాత్రి సాయంకాలం ఆరాధిస్తుండగా దేవుని మహిమ, the glory of God is going to descend. దేవుని మహిమ నీ మీద దిగి రాబోతుంది, దేవుని సన్నిధిని చుట్టూ ఆవరించబోతుంది. అందరూ స్తోత్రాలు చెప్తూ ఉండండి, అందరూ ప్రభు నామాన్ని కనపరచండి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. థాంక్ యూ లార్డ్. కృతజ్ఞతతో వద్దామా, కృతజ్ఞతతో వద్దామా. థ్యాంక్స్ చెప్పండి అందరూ, యేసయ్యకి థ్యాంక్స్ చెప్పండి. దేవా, నా జీవితంలో నా కుటుంబంలో మీరు చేసిన మేలును బట్టి వందనాలు యేసయ్యా. ప్రతి నోరు తెరవబడుగాక. నీ హృదయం తెరవబడితే, నీ నోరు తెరిస్తే నీ హృదయం తెరవబడుతుంది. నీ హృదయం తెరవబడితే నీ కోసం పరలోకం తెరవబడుతుంది. Glory, hallelujah. Oh, hallelujah, hallelujah. Oh. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. పాడదాం. నీవే నా ప్రాణము, నీవే నా జీవము యేసయ్యా. మరువలేను నీదు ప్రేమ, విడువలేనయ్యా నీ మరువలే. పాడదాం. నిత్యం నా తోడు చెలిమి నీవే, అపాయం రాకుండా కాపాడు వాడవు, నీరు నేను ఆరాధింతు. ఎస్ లార్డ్. అపాయం రాకుండా కాపాడు వాడవు, నీరు నేను ఆరాధింతు. నీవే
Praise the Lord. Hallelujah. అందరూ చప్పట్లు కొడుతూ ప్రభువుని కనపరచండి. Clap your hands and praise God. He's worthy to be praised. స్తుతులకు అర్హుడు, స్తోత్రార్హుడు, మహిమ ఘనతకు ప్రభావాలు యోగ్యుడు యోగ్యుడు యోగ్యుడు. హల్లెలూయా. మా రక్షణకై నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. నేను చూస్తున్నాను లాక్ అయిపోయిన ప్రతి డోర్స్ అన్లాక్ అవడం నేను చూస్తున్నాను. డోర్స్ అన్ని ఓపెన్ అవడం నేను చూస్తున్నాను. నీ ఎదుట ద్వారాలు తెరవబడడం నేను చూస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్. సంబడి ఫీలింగ్, ఎవరో నా ఎదుట తలుపులన్నీ మూయబడి ఉన్నాయి, ఎటు వెళ్ళాలో తెలియటం లేదు, కన్ఫ్యూజన్ లో ఉన్నావు. బట్ లార్డ్ సేస్, ప్రభు చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఈ క్షణంలో నేను నీకు డోర్స్ ఓపెన్ చేశాను. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అన్లాక్ అయిపోతున్నాయి డోర్స్ అన్ని, అన్లాక్ అయిపోతున్నాయి. యేసు నామములో రిసీవ్, పొందుకోండి యేసు నామములో. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. నిరాశ నిస్పృహలు ఎగిరిపోతాయి ఈ రాత్రి. ప్రతి కన్నీరు నాట్యంగా మారుతుంది ఈ రాత్రి. ఓ మై గాడ్. సంబడి థింకింగ్ దట్ ఐ యామ్ ఆల్ అలోన్. ఎవరు అనుకుంటున్నారు నేను ఒంటరిని. yes, God says you are not alone. I am with you. నేను నీకు తోడై ఉన్నాను. I am with you. Fear not, my son, my daughter. God says I am with you. నేను నీతో ఉన్నాను, భయపడద్దు. నీకు ముందుగా నేను నడుస్తాను. I will walk before you. I will walk before you. Hallelujah. Come on, people of God. Hallelujah. రెండు చేతులు పైకి ఒక్కసారి. Hallelujah. అందరూ కలిసి పాడదాం. Hallelujah. Once more. జరుగుతుండగా అద్భుతాలు జరుగుతాయి. మిరకల్స్. Thank you, Father. Thank you, Father. అందరూ తండ్రి. Thank you, Father. Yes, thank you, Father. Thank you, Father. Praise the Lord. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఘనమైన దేవ, మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి వందనాలు. ఈ సాయంకాలం మా మధ్యలో ఉన్నారు ప్రభా. స్థలము నీది, మేము నీ వారం నాయన. మీరిచ్చిన మంచి ఆరోగ్యాన్ని బట్టి, మీరిచ్చిన ఆయుష్కాలను బట్టి, మీరు మాకు ఇచ్చిన నెమ్మది సమాధానం బట్టి, మీరు మాకు ఇచ్చిన ఈ మంచి సహవాసం బట్టి, మీరు మాకు ఇచ్చిన రక్షణను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం తండ్రి. ఎందరో గతించిపోయారు, ఎందరో శ్రేష్ఠులు, క్వాలిఫైడ్ రిచ్ పీపుల్ మాకంటే వారు గతించిపోయారయ్యా. వారికంటే మేము గొప్పవారం కాదు నాయన. మేము బ్రతుకున్నామంటే మీ కృపే నాయన. ఏదైనా నీ పరిశుద్ధులతో నీ బిడ్డతో కలిసి ఆరాధించే ధన్యత మాకు ఇచ్చావు ప్రభా. దర్శించండి, బలపరచండి. నీ కృపకు మమ్మల్ని అప్పగించుకుంటూ ఈ ఆరాధన దీవించినందుకు వందనాలు. వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడమని మహిమ ఘనత ప్రభావాలు నీ ఒక్కరికే ఆరోపిస్తూ మరొకసారి ఈ బిడ్డలందరినీ నీకు అర్పిస్తూ మా ప్రభు అయిన యేసయ్య శక్తి కలిగిన నామములో ఈ ప్రార్థన అడుగుచు ఈ స్తుతి ఆరాధన సమర్పించుకుంటున్నాము తండ్రి. గట్టిగా ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. కూర్చోండి.
ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. పాపం ఉన్నారా? అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. మీ పక్కలో తిరిగి ప్రైజ్ ది లార్డ్ చెప్పుకోండి ఒకసారి. ప్రైజ్ ది లార్డ్. పక్కన తిరిగి ప్రైజ్ ది లార్డ్ అండి. హల్లెలూయా. ప్రియులారా, ఈ సాయంకాలం మిమ్మల్ని ప్రేమతో బెథెస్దా మినిస్ట్రీస్లో జరుగుతున్న ఆరాధనకి మిమ్మల్ని అందరిని ఆహ్వానిస్తున్నాం. దేవుని యొక్క వాక్యాన్ని కాసేపు జ్ఞాపకం చేసుకుందాం. ప్రియులారా, దేవుని యొక్క వాక్యం ఎంత గొప్పదో తెలుసా? దేవుని వాక్యం లేఖనాలు ఏం చెప్తున్నాయంటే, ఆయన వాక్కు వెల్లడి అగుటతోడనే వెలుగు కలుగును అనే మాట రాయబడింది. దేవుని వాక్యం రిలీజ్ అవుతుంటే, దేవుని సేవకు నోట్లో నుండి దేవుని వాక్యం రిలీజ్ అవుతుంటేనంట వెలుగు ప్రకాశిస్తుందంట అందరి మీద. హల్లెలూయా. అంతేకాదు, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. 107:20 ఉంటుంది కీర్తనలో. ఆయన తన వాక్కు పంపి ఏం చేశాడంట? బాగు చేసెను. వారి పడిన గుంటలో నుండి ఆయన వారిని లేవనెత్తనని రాయబడింది. He sent forth his word and healed them. కాబట్టి ఈ రాత్రి దేవునికి వాక్యాన్ని జాగ్రత్తగా శ్రద్ధగా దేవుని వాక్యాన్ని వినాలి. ప్రియులారా, అందరూ బైబిల్స్ తెచ్చారని నేను అనుకుంటున్నాను. ఓపెన్ చేయగలిగిన అందరూ ఓపెన్ చేసి చూస్తూ ఉండండి. పాత నిబంధనకి కొత్త నిబంధనకి తేడా తెలియలేని వాళ్ళు దయచేసి మీరు ఓపెన్ చేయకండి. ఎందుకంటే నేను కొత్త నిబంధన చెప్తే మీరు పాత నిబంధనలు అలా ఎదుగుతుంటారు. పేపర్లు చదివిపోతే కానీ మీకు దొరకదు. కాబట్టి జస్ట్ వినండి. తీయగలిగిన ఓపెన్ చేసి చదవగలిగిన వాళ్ళు కొంతమంది ఇక్కడ చదువుతారు. మిగతా వారంతా చక్కగా దేవుని వాక్యాన్ని వినండి. మీ అందరికీ తెలిసిన మాటే, వినుట వలన నాకు వినపట్లేదు. వినుట వల్ల ఏం కలుగుతుందన్నా? విశ్వాసం. అన్నిట్లకి సీక్రెట్ తాళపు చెవి ఏంటంటే విశ్వాసమే. అటు స్వస్థత కావాలన్నా, అటు ఆరోగ్యం కావాలన్నా, విడుదల కావాలన్నా, రక్షణ కావాలన్నా, ఏది కావాలన్నా అన్నిటికీ సీక్రెట్ ఏంటి? విశ్వాసమే. ఆ విశ్వాసం ఎలా వస్తుంది మనకి? చెప్పాలి. ఏం వినుట వలన? దేవుని వాక్యము వినుట వలన. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. ఈ రాత్రి దేవుని యొక్క వాక్యాన్ని కాసేపు జ్ఞాపకం చేసుకుందాం. కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 10వ అధ్యాయం. ఓపెన్ చేశారు అందరూ? 10వ అధ్యాయం 12వ వచనం చూడండి. 12వ వచనం. కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 12వ వచనం. నిలుచున్నానని తలంచుకున్నవాడు, తాను నిలుచున్నానని తలంచుకున్నవాడు పడకుండానట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. చాలు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమేన్. ప్రియులారా, ఇక్కడ లేఖనం ఏం చెప్తుందంటే, ఇక్కడ రెండు కేటగిరీస్ కనబడుతున్నాయి. ఒకటి ఏంటంటే నిలుచున్నవారు, రెండవది పడిపోయినవారు. దేవుడు అంటున్నాడు, లేఖనం అంటుంది, నిలుచున్నానని అనుకునేవాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. జాగ్రత్త అనే మాట ఇంగ్లీష్లో ఏమంటారు? బీ కేర్ఫుల్. చాలా జాగ్రత్తగా పడిపోకుండా మనం మరి మన ఆత్మీయ జీవితాలే అనండి, మన స్పిరిచువల్ లైఫ్స్ అనండి, చాలా ప్రాముఖ్యమైన ఆత్మీయ జీవితం కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుందంటే, ఏర్పరచబడిన వారు సహితం ఏమైపోతారంటే ఫెయిల్ అయిపోతున్నాడు. ఓ గొప్పవాడు అని అనుకున్నవాడు నేల మీద పడిపోతున్నాడు. వింటున్నారా? తమిళనాడులో ఒక దైవజనుడు ఉండేవాడు. ఆయన పేరేమో పారాసిర్ లారీ. అంటే మనం నడుతున్న లారీ కాదు, పారాసిర్ లారీ. ఆయన ఎంత గొప్ప దైవజనుడు అంటే, అందరు నా వైపు చూడండి. దినకరన్ గారి పేరు విన్నారు మీరు? డాక్టర్ టీజీఎస్ దినకరన్ గారికి రక్షణలో నడిపించి బాప్తిసం ఇచ్చిన సేవకుడు అంటే ఈయన పారాసిర్ లారీ. ఏ పేరు? తిరువనవేలు ఎక్కడో మొత్తం తమిళనాడులో ఆ ఏరియాలో ఉండేవాడు ఆయన. ఎంత గొప్ప దైవజనుడు అంటే, లక్షల మంది వచ్చేవారండి ఆయన మీటింగ్లకి. ఇలా చేయి పెట్టేవాడట. ఆ చెయ్యి కింద నుంచి ఎవడు వెళ్ళినా వాడు స్వస్థత పొందేవాడట.
ఆ చేతి కింద దేవుని మహిమ ఆవరించి ఉండేదంట. గ్లోరీ ఆఫ్ గాడ్. సచ్ ఎ మ్యాన్, సచ్ ఎ గొప్ప దైవజనుడు. అలాంటి దైవజనుడు దేవుడు వాడుకుంటున్నాడు, ఆశీర్వదించాడు, ప్రపంచం అంతా వాడబడుతున్నాడు. మరి ఒకరోజు పిల్లగా రహస్య పాపంలో, సీక్రెట్ సిన్లో పడిపోయాడు. ఎవరికి తెలియని పాపంలో పడిపోయాడు. చిలికి చిలికి ఏదో అంటారు కదా, గాలివాన అయినట్టు ఆ చిన్న పాపము, ఆ విష బీజం, ఆ చేదైన విత్తనం సాతానుడు ఆయన హృదయంలో విత్తాడు. అది పెద్దదై కాస్త పాపంలో పడిపోయి ఆఖరికి యేసుప్రభు దేవుడని ప్రకటించిన ఈయన చివరికి ఏమన్నాడంటే, యేసుప్రభు లేదు, ఎవరు లేదు, నేనే దేవుడిని అన్నాడు. పారసెల్లారి కాస్త మరి లహరి కృష్ణగా మారిపోయింది. మీరు అక్కడక్కడ బోర్డు కనపడతా లహరి కృష్ణ, నేనే దేవుడిని, నన్నే పూజించడం అన్న స్థితిలోకి వచ్చేసాడు. చాలా మంది ఫాలోవర్స్ ఆయన వెంబడించి వారి ఆత్మీయ జీవితాలు పాడు చేసుకున్నారు. నేను ఎందుకు చెప్తున్నా, అంత గొప్ప దైవజనుడు నేలను పడిపోయాడు. మరొక వ్యక్తిని మీకు చూపిస్తాను. ప్రస్తుతం మనందరికీ శత్రువు ఎవడాడు? ప్రస్తుతానికి మనందరికీ కామన్ ఎనిమి ఎవడు? పాకిస్తానా? పాకిస్తాన్ కాదు. పాకిస్తాన్ మనం ప్రార్థన చేయాలి, వారి కొరకు, వారి రక్షణ కొరకు ప్రార్థన చేయాలి. పిల్లగా మనందరికి కామన్ ఎనిమి ఎవడు? సాతానుడు. మాట్లాడరేటండి, ఎందుకంటే ఆడి జోలికి వెళ్ళడం ఎందుకంటారా? లేని పని బాధ. దేవుడు వాక్యం చెప్తున్న వాడు మన కామన్ ఎనిమి అంట. చూడండి ఒకసారి, ఇది ఎలా ఉంచి పేతురుకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం, పేతురుకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలోకి 8వ వచనం చూడండి. 8వ వచనం, 5:8 మొదటి పేతురు. చదువున్నాను. ఓకే, ఎవరు విరోధి? మనందరికి విరోధి అయిన అపవాది అంటే సాతానుడు. ఇప్పుడు మనకి విరోధి అయిపోయి, కానీ ఇంతకు ముందు సృష్టి జరగక ముందు, ఆరంభానికి ముందు ఈడు ఎవడనుకున్నాడు? వీడి పేరు సాతాను కాదు, ఇప్పుడు సాతాను. ఇంతకుముందు వాడి పేరు లూసిఫర్. వాక్యం వింటున్నావా? నా వైపు చూడండి అందరు. దేవుని స్తోత్రం. అందరు నా వైపు చూడండి. ఇంతకుముందు వాడి పేరు లూసిఫర్, అంటే ప్రధాన దూతల్లో వాడొకడు. నిత్యం దేవుని ఆరాధించేవాడంట, దేవుని సమకూలం ఉండేవాడు. ఈ లూసిఫర్ అన్నవాడు ఇప్పుడు సాతాను. అప్పుడు లూసిఫర్ వాడు నోరు ఓపెన్ చేస్తానంట. ఇప్పుడు లేటెస్ట్ మ్యూజిక్స్, ఈ వాకల్స్, వాయిస్లు ఏవి పనికిరావట, అంత మాధుర్యంగా ఆరాధించేవాడట దేవుడిని. వాడు ఆరాధిస్తానంట, దేవుడు పరవశించిపోయేవాడంట. అంత ఉన్నతంగా ఆరాధించేవాడు. వాడి పేరు లూసిఫర్ అప్పుడు. అయితే ఒకరోజు వాడికి గర్వం వచ్చింది, అతిశయం వచ్చింది. చూడండి, యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో వాడి స్టోరీ అంతా రాశాడు పరిశుద్ధాత్మ దేవుడు. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనం నుండి చూడండి. అందరూ ఓపెన్ చేసి 12వ వచనం నుండి, యెషయా 14:12 నుంచి. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీ వెట్లు ఆకాశం నుండి పడితివి, నేల మట్టు వరకు ఎలాగూ నరకబడితివి. ఎందుకు వాడు పడిపోయాడంటే, ఎందుకు దేవుడు తోసేసాడంటే ఇక్కడ రీజన్ రాశాడు 13వ వచనం. నేను ఆకాశములకు ఎక్కిపోయేదను, నా సింహాసనం హెచ్చించుకుందును, కూర్చుందును, నేను ఎక్కుదును, మహోన్నతులతో నన్ను సమానంగా చేసుకుందునని నువ్వు మనసులో అనుకుంటివి కదా. అలా అనుకోగానే నువ్వు పాతాళమునకు, నరకములో ఒక మూలక త్రోయబడితివే. అదండి వాడి స్టోరీ. దేవునితో సమానుడిగా చేసుకోవాలని, దేవునితో ఈక్వల్గా అతిశయం వచ్చేసింది, గర్వం వచ్చేసింది. పిల్లరా హెచ్చించుకున్నాడు. దేవుని వాక్యంలో ఏం రాయబడిందంటే, తనతో హెచ్చించుకునేవాడు హెచ్చిపెడతాడు. వాక్యంలో రాయబడింది, గర్విష్ఠుడా నేను నీకు విరోధిని అంటాడు. కాబట్టి మనం ఎప్పుడు సాత్వికులుగా, తినులుగా ఉండాలి. దేవుడు మనకి ఏమి ఇచ్చినా దాన్ని బట్టి అతిశయించకుండా ఆయన స్తుతిస్తూ తగ్గించుకొని ముందుకు సాగాలి. నువ్వు తగ్గించుకునే కొలది దేవుడిని హెచ్చిస్తాడు. ఆమేన్. నువ్వు ఎంతగా తగ్గించుకుంటావు అంతగా హెచ్చించబడతావు. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా.
ఒక చర్చిలో ఒక ఆవిడ, చాలా మంది క్లీన్ చేస్తారు, చర్చికి అడుగుతున్నారు. ఈ మధ్య వైరల్ అయింది ఆ వీడియో, మీరు వచ్చిందో లేదు నాకు తెలియదు. వచ్చిందా? ఒక ఆవిడ చర్చిలో అందరితో కలిసి చర్చ్ క్లీన్ చేస్తుంది. ప్రియులరా, మరి చర్చ్ కడిగేటప్పుడు ఇవన్నీ పైకి పెట్టుకుని అన్ని కట్టుకుని కడతారు కదా, చాలా మరి అందరితో కలిసి పనిచేస్తుంది. ఈలోపు ఒకడు షూట్ వేసుకుని వచ్చి ఆవిడ దగ్గరికి వచ్చి అంటాడు, అమ్మా నీకు ఉద్యోగం కావాలంటే నేను ఇస్తాను, ఇదిగో ఐడెంటిటీ కార్డు అని చెప్పి తన విజిటింగ్ కార్డు ఇచ్చి తన కారు దగ్గరికి తీసుకెళ్తాడు. ఇదిగో నా కారు ఇదే, నా విజిటింగ్ కార్డు ఇది, నీకు ఎప్పుడు ఉద్యోగం కావాలంటే నాకు ఫోన్ చేయి, నన్ను కాంటాక్ట్ చేయంటే ఆవిడంటది, సారు ఆగండి, నా విజిటింగ్ కార్డు మీకు ఇస్తానని చెప్పి లోపలికి వెళ్ళి తన కారు ఓపెన్ చేస్తే తీరచదు. ఆ కారు వేయడానికి BMW కారు, బెంజ్ కారు. వీడికి నాడులని పడిపోతాయి. చూడండి, బెంజ్ కారులో తీసుకొచ్చి విజిటింగ్ కార్డు ఇస్తుంది వీడికి. చూస్తే ఇంకేంటి, ఆ విజిటింగ్ కార్డు పెద్ద IT కంపెనీకి CEO అంటాను. వీడికి మతిపోయి నాడు జారిపోయి కాలు మీద పడిపోయేంత పని చేసేది. ఏమా నువ్వు అంత CEO, అంత బెంజ్ కారులో, అంత రిచ్, మందిరంలో ఏం చేస్తున్నావు? మందిరాన్ని కడుగుతున్నవే, నువ్వేదో తక్కువ అనుకున్నానమ్మా, నన్ను క్షమించని పశ్చాత్తపడతాడు. ఆమె ఎంతగా తగ్గించుకుందో చూడండి. ఎక్కడుందో తెలుసు ఆశీర్వాదం? మందిరం కడుగుతావు చూసారా, అక్కడ ఉందో ఆశీర్వాదం. ఆమె చెప్పండి గట్టిగా, ఎక్కడుందో తెలుసా? కూర్చోదాన్ని క్లీన్ చేసి సర్దుతావే, అక్కడ ఉందో ఆశీర్వాదం. స్తోత్రం చెప్పండి గట్టిగా. మనుషుల దృష్టికి నీచమైనవి, దేవుని దృష్టికి ఘనమైనవి. చప్పట్లు కొట్టండి ఒకసారి వేసేకి. హల్లెలూయా. నేను సేవకు వచ్చే కొత్తలో నన్ను ఎక్కడ పెట్టారు తెలుసా? నాకు ఫస్ట్ నాకు అప్పగించబడిన పన్నెండు తెలుసా? చర్చిలకి వెళ్ళేవాళ్ళు పోయేవాళ్ళు చెప్పులన్నీ లైన్లో పెట్టడం. కొంతమంది చర్చిలోకి వస్తారు, ఈ చెప్పు అటు ఈ చెప్పు ఇటు పారేసి వెళ్ళిపోతారు లోపలికి. ఆపే దేవునికి స్తోత్రం. వెస్ట్రన్ కల్చర్లో ఉన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. పుల్లేరా, ఈ చెప్పు ఇటు ఇది పారిపోతాడు. లేట్గా వస్తాడు కదా, టైం అయిపోతుంది, పారిపోతుంటాడు. నేనేం చేసినట్టు ఆ చెప్పు ఈ చెప్పు కరెక్ట్ చేసి ఒక దగ్గర పెట్టి, పుల్లేరా దానికి మళ్ళీ ట్యాగ్ పెట్టి ఆ కూపన్ వాడికి ఇచ్చేవాడు లోపలికి వెళ్ళి. అందరూ చర్చిలో వచ్చిన వారు వెళ్ళిపోయిన అందరూ చెప్పులు లైన్లో పెట్టి సర్ది జోళ్ళు పోకుండా, ఇంకా చర్చిల దగ్గర జోళ్ళు పోతుండే. లేదా ఒక సామెత ఉంది, అందరూ ఆర్య వయసులే కానీ రీల్ తట్టు ఎవడో పట్టుబడాడు. ఎవడు నీస్తుందంట, అబ్బాయి మేము తినం ఆ వీధిలో ఎవడు నీస్తుండలేని వీధిలో ఒకడంట రీల్ తట్టు అక్కడ పెట్టేసి, ఈ వీధిలో ఎవడు నీస్తుండే కదా అని చెప్పి వదిలేసి వెళ్ళి చిన్న పని చూసుకుని వచ్చేలోపు తత్తమాయమైపోయిందాడు. క్లియరా? అక్కడ ప్రారంభించబడిన నా ఉద్యోగం, నా సేవా పరిచర్య దేవుడు ఈ రోజుకి ఈ స్థాయి వరకు దేవుడు తీసుకొచ్చాడు. దేవుడి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సిగ్గుపడకుండా దేవుని పరిచర్య చేయడానికి ఎవరు తగ్గించుకుంటారో వారిని దేవుడు దీవిస్తాడు. ఆమేన్. రేపు ఆదివారం నుండి సహోదరులకి 2 సహోదరులు, ఒక బ్రదర్కి ప్రతి ఆదివారం ఉదయమో లేదా మధ్యాహ్నం వచ్చి ఇదంతా కడిగే డ్యూటీలు వేద్దామని మేము అనుకుంటున్నాం. ఆమె అంటారు కొంతమంది. వుడ్ యు లైక్ టు సర్వ్ ద లార్డ్? ఆ దేవుని పని చేయడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? ఆర్ యు రెడీ? ఓకే. మీకు మెసేజ్ ద్వారా, ఫోన్ ద్వారా వస్తుంది. బాబు పాల్ అభిషేక్ మీ అందరికి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. ఈ పలానా రోజు రేపు మీరు రావాలని మీకు చెప్తాడు. మీరు వచ్చి చీపిరి మీదే, సర్ఫు మీదే, ఇంకా మొత్తం మీదే. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. కోపం చెబుతున్నారు నా వైపు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. అక్కడే ఉంది ఆశీర్వాదం. దేవుని స్తోత్రం. పిల్లలు, ఇక్కడ సాతానుడు వాడు హెచ్చించుకున్నాడు, గర్వించాడు, వాడు త్రోసు వెయ్యబడ్డాడు. నేను ఎందుకు చెప్తున్నట్టు ఈ మాటలు? ఎన్నిక చేయబడిన వారు, గొప్పవారు, ఉన్నతమైన వారు, భక్తిపరులు, వారు పడిపోయారు. లేఖనం ఏం చెప్తుందంటే, మీరు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోండి. నిలుచున్నానని తలంచుకున్నవాడు పడిపోకుండా జాగ్రత్తగా ఉండాలి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు నేను సెకండ్ లెవెల్లోకి తీసుకెళ్తాను. పిల్లరా, మరి పడిపోకుండా నిలిచి ఉండాలంటే
ఏం చేయాలి? ఏం చేయాలి? నేను రెండు మూడు మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయంలో కారణం ఒకసారి. యోహాను సువార్త 15వ అధ్యాయం 4వ వచనం. 15:4 నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేను నిలిచి ఉందును. ఈ మాట అందరూ జాగ్రత్తగా వినాలి. తీగె ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే గాని ఎలాగో ఫలించదో, నా యందు నిలిచి ఉంటేనే గాని మీరును ఫలింపరు. ప్రభువు అంటున్నాడు, నా యందు నిలిచి ఉండుడి. ఆమేన్. మనం పడిపోకుండా ఉండాలంటే, ఎండిపోకుండా ఉండాలంటే, బలహీనులు కాకుండా ఉండాలంటే ఎవరిలో ఉండాలంట? యేసయ్యలో, క్రీస్తు నందు ఉండాలి, యేసు నందు ఉండాలి. ప్రభు అంటున్నాడు, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. మన తండ్రి ఎవరంట? ఈ సేవ అంతా ఏంటనుకున్నారు? ఇది వ్యవసాయం, సేవ పొలం. ఇది ఎక్కడో ఉండేది, ఎస్కోట్లో ఉండేది, ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ నాటాడు. ఎక్కడో ఉన్న మనం తీసుకొచ్చి ఇక్కడ నాటాడు. ఎక్కడ కోట వర్ట్ల, ఎక్కడ బొబ్బులి, అంటే ఎక్కడ బలిమిల, ఒరిస్సా, ఎక్కడెక్కడో మనం అందరూ తీసుకొచ్చి ఏం చేశాడు? మాట్లాడలేదండి. ఈ బేతేస్తామించిన పొలంలో నిన్ను నన్ను నాటాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు ఈ పొలం అంతటికి వ్యవసాయకుడు ఎవరు? ఓనర్ ఎవరు? తండ్రి, యేసయ్య. స్తోత్రం చెప్పండి గట్టిగా. మరి మేమెవరమి? మేము పనివారం. స్తోత్రం చెప్పండి గట్టిగా. మీ అందరికి పరిచయం చేసే పనివాడిని నేను, మీ అందరికీ సహాయం చేసే సహకారిని, ఒక గృహ నిర్వాహకుడిగా దేవుడు ఏర్పాటు చేశాడు. నేను మీకోసం కన్నీరు కార్చాలి, మీకోసం ప్రార్థన చేయాలి, మీ చుట్టూ తిరగాలి, మిమ్మల్ని కాపాడాలి, మిమ్మల్ని భద్రపరచాలి. యేసయ్య రాకల్లో మీరు అందరూ ఎత్తబడే వరకు బాధ్యత మాదే, నాదే. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎస్, ఈ పొలములో దేవుడు నిన్ను నన్ను నాటాడు. అయితే ఇక్కడ నేను చెప్పాలనుకుంటే మాట్లాడి తెలుసా, నువ్వు నాటబడాలి, నువ్వు యేసులో ఉండాలి. నా యందు మీరు నిలిచి ఉంటేనే తప్ప ఫలించరు. ఈరోజు యేసులో నిలిచి ఉన్నావా? క్రీస్తులో ఉన్నామా మనం? అవ్వంటారు. యోహాను 15:1 చదవండి. ద్రాక్షవల్లిని నేను, నిజమైన ద్రాక్షవల్లిని. మళ్ళా మొదటి నుంచి, నేను నిజమైన ద్రాక్షవల్లిని, ఇక్కడ తీగే 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 అని మాట కనబడుతుంది. తీగే. ఈ తీగే అని మాట సరిగ్గా కనబడక ఒక అమ్మాయి అంటే ఏగని చదివిందంట. తీగని ద్రాక్షవల్లిని నేను, ఏగల మీరని చదివిందంట. పాస్ట్ గారికి దగ్గర నేను తీగని ప్రిపేర్ అయితే ఆ అమ్మ ఏగని చదువుతుంది. ఈయన కలతలు మర్చిపడిపోతాం. రోజు సరి కనబడుతుంది. ఆ ఏమో ఎక్కువ చదువుకుంది నా మీద, కరెక్ట్గా చదువుకుంటుంది. తేక్కది ఏగల మీద మెసేజ్ మొదలెట్టాడు. ప్రియులరా, మన దేవుడు బెల్లం లాంటివాడు, మనం ఏగలు లాంటి. బెల్లం ఎక్కడ ఉంటే అక్కడే ఏగలు ఉంటాయి. ఏగల కోసం వాక్యం చెప్పాడంట. ఏగలం కాదు, మనం ఎవరమే? తీగవా ఏగవా? తీగలేం. స్తోత్రం చెప్పండి గట్టిగా. ద్రాక్షవల్లి యేసయ్య, నిజమైన ద్రాక్షవల్లి, డూప్లికేట్ కాదు, నిజమైన ద్రాక్షవల్లి, నిజమైన దేవుడు. ఆమేన్. నిజమైన రక్షకుడు. హల్లెలూయా. మనం తీగలు, ద్రాక్షవల్లిలో తీగలు ఏమై ఉండాలా? కనెక్ట్ అయి ఉండాలా. హల్లెలూయా. తీగలో ద్రాక్షవల్లిలో తీగలు నిలిచి ఉండాలా. అప్పుడే ఫలిస్తాయి, అప్పుడే పచ్చగా ఉంటాయి, అప్పుడే అభివృద్ధి చెందుతాయి. ఒకవేళ నరికివేయబడితే, డిస్లొకేట్ అయితే, డిస్కనెక్ట్ అయితే ఏమవుతున్నా? ఎండిపోతాం. నువ్వు యేసయ్యలో నువ్వు కనెక్ట్ అయి ఉంటే, యేసయ్యతో నిలిచి ఉంటే నువ్వు ఫలిస్తావు, అభివృద్ధి పొందుతావు. లేకపోతే ఎండిపోతావు, లేకపోతే వాడిపోతావు. ఈరోజు యేసులో నిలిచి ఉన్నావా? యేసయ్యలో నిలిచి, అందరూ చెప్పండి, యేసులో నిలిచి ఉండుట. పడిపోకుండా ఉండాలంటే ఎవరిలో ఉండాలి? మనం యేసయ్యలో ఉండాలి. యేసయ్యలో నిలిచి ఉండుట అంటే ఏంటి?
యేసయ్యలో నిలిచి ఉంటే అంటే ఏంటి? నేను దేవుని వాక్యంలో కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 8వ అధ్యాయము, మీ బైబిల్స్ ఓపెన్ చేయండి. యోహాను సువార్త 8వ అధ్యాయము 31-32 వచనాలు చూడండి నాన్న అందరూ. యోహాను సువార్త 8వ అధ్యాయము 31-32. కాబట్టి యేసు తను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యముందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించదురు. అంత నాతో చెప్పండి, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే. ఎందులో నిలిచిన వారు? వాక్యమందు. చెప్పండి, ఎందులోనా? వాక్యమందు. వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని వినాలి, వాక్యానుసారంగా ప్రవర్తించాలి. ఆమేన్. అందులో చెప్పండి, వాక్యాన్ని ఫస్ట్ ఏం చేయాలా? చదవాలి. ఎప్పుడెప్పుడు చదవాలా? వారానికి ఒకసారా? పాస్టర్ గారు ఒకసారి ఒక ఇంటికి వెళ్ళాడంట. ఇంటికి వెళ్ళి, అమ్మా అందనాలు ప్రైజెడ్ పాస్టర్ గారు చాలా వచ్చారు, రండి కూర్చో, కాఫీ టీ అంత అయిపోయింది. అమ్మ ప్రార్థన చేస్తాను, ఒకసారి నీ బైబిల్ తెచ్చుకో, వాగ్దానం చెప్తాను నీకు, దేవుడు నాతో చెప్పిన మాట నీకు చెప్తానంటే, ఉండండి సార్ అని చెప్పి లోపలికి వెళ్ళిందంట. గంట అయిపోయిందంట, రావట్లేదంట. 2 గంటలు అయింది. ఈయనకి పాస్టర్ గారికి కాల్ ఉనికేసిన, ఒకవేళ లోపలికి వెళ్ళి ఏ పిట్స్ వచ్చి పడిపోయిందా, లేకపోతే ఏం జరిగిందని చెప్పి ఆ కిటికీ లోపలికి వచ్చి ఇలా చూస్తే చెమటలు కక్కేస్తుంది పాపం. కింద మీదకి కిందకి మొత్తం బట్టలన్నీ చూస్తే కొంతమంది ఇల్లులు చూసి సిఎంఆర్, జూనియర్ సిఎంఆర్ కాంప్లెక్స్ లో ఉంటది. ఒక 2-3 లారీలు బట్టలు ఉంటాయి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. డబ్బంతా బట్టలకే వేస్తారు. ఉండగా ఇంకొక 2, అవి ఉండగా ఇంకొక 2. అది ఒక రకమైన దురాత్మ. డబ్బులు వేస్ట్ చేయకండి. దేవుడు మీకు ఇచ్చాడు, చేతులు కష్టం చేతులు అనుభవించండి, సంతోషించండి, స్తుతించండి, దేవుని సేవలు వాడండి. మీ డబ్బులు పరలోకంలో ప్రతిఫలం అధికమవుతుంది. అంటే అటు నువ్వు సంతోషించగా, అటు దేవుని సేవకు ఇవ్వక, ఎవడికో పనికిమన్నాడు ఎవడికో అభివృద్ధి వదిలేసి ఆడేమో తాగి తనగాలంటే దేవునికి పేకొట్టుకుంటాడు. నీకు ఇచ్చిన డబ్బులు ఏం చేసేవాళ్ళు? ఓ గెలికేస్తే మొత్తం బట్టలు పైకి కిందకి ఎత్తికేస్తే ఎందుకు బైబిల్ కనిపించట్లేదు. ఆఖరికి ఒక 2 గంటల తర్వాత పాస్టర్ గారు దేవునికి స్తోత్రం అన్నదంట. అమ్మయ్యా బయటికి వచ్చేసరికి ఎంత ఆనందమో, వీడికి ఎంత ఆనందం. ఏమో అంత ఆనందంగా ఉన్నా అంటే, పాస్టర్ గారు కూడా బైబిల్ దొరికిందని సంతోషించిందని. బైబిల్ దొరికినందుకు కాదంట, చాలా రోజుల బట్టి ఆవిడ ఏటీఎం కార్డు కనిపించట్లేదంట. ఆ ఏటీఎం కార్డు బైబిల్లో పెట్టింది. సంవత్సరం నుంచి ఏటీఎం కార్డు కనిపించట్లేదు. బైబిల్ దొరికిందని ఆనందం కాదు ఆవిడకి. పాస్టర్ గారు సంవత్సరం నుంచి బుర్ర నేరకేసి కొట్టుకుంటున్నాను, ఏటీఎం కార్డు పోయింది, ఇదిగో బైబిల్లో ఉంది పాస్టర్ గారు, దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, బైబిల్ ఓపెన్ చేసి ఎంతకాలం అయింది? ఇది న్యాయమా? ఇది ధర్మమా? ఏమిటి ఈ శరీరానికి ఆహారం లేకుండా ఎన్ని రోజులు బతుకుతుంది? ఎన్ని రోజులు బతుకుతాడు? 21 డేసా? మాట్లాడరేటండి. అది తెలిసి మాట్లాడలేదు, తెలిసి మాట్లాడలేదు, నాకు అర్థం అవట్లేదు. ఈ మనిషి ఫుడ్ లేకుండా 21 డేస్ ఫుడ్ లేకుండా బతకడు. మరి నీ ఆత్మకి దేవుని వాక్యమనే ఆహారము పెట్టి ఎన్ని రోజులు అవుతుంది? ఇప్పుడు నీ ఆత్మీయ జీవితం ఏమైపోయి ఉంటుంది? కృంగి కుషించిపోయి ఉంటుంది, పాటికి ఇలా ఏలాడిపోయి ఉంటుంది. కాబట్టి ఈ ఆత్మకు, నీ ఆత్మీయ జీవితానికి ప్రతిరోజు దేవుని వాక్యం అనే ఆహారం పెట్టాలి. వాక్యము అనే పోలంటుంది. పేతురు గారు రాసిన మొదటి పత్రిక, 2వ అధ్యాయం. మీకు ఒకవేళ దొరకకపోతే కంగారు పడకండి, ఫేస్బుక్లో ఈ మెసేజ్ అంతా ఉంటుంది. 2 రోజుల తర్వాత యూట్యూబ్లో కూడా అప్లోడ్ అయిపోతుంది. బాబు యారన్నా అభి ఒకసారి లేచిన వాడు, మీరు అంతా ఒకసారి ఆ కుర్రాడు చూడండి, అబ్బాయిని మాస్క్ దీపా ఒకసారి. ఈ మెసేజ్లన్నీ నా ప్రతి మెసేజ్ దాన్ని ఎడిట్ చేసి యూట్యూబ్లో ప్రతిరోజు అప్లోడ్ చేస్తున్న బాబు ఆ బాబు ఒకసారి చెప్పకూడదు. గాడ్ బ్లెస్ యు నాన్న. హల్లెలూయా. సంవత్సరంన్నర నుండి ప్రతిరోజు గంట మెసేజ్ ఇస్తున్నాను. దేవుడు స్తోత్రం చెప్పండి గట్టిగా. నన్ను ఆ మెసేజ్ మానిపిద్దామని ఎంతమంది ప్లాన్ చేశారు తెలుసండి?
ఎంతమంది ఎలా ఇస్తున్నావు రోజు మెసేజ్? ఆపేవో ఎందుకు? మేము ఆపేసాం. నాతో మొదలెట్టిన 20 రోజులు ఆపేసారు అందరూ, 4 రోజుల్లో. ఇప్పుడు నేను ప్రతిరోజు వాక్యం చెప్పడం ఈ సంవత్సరంన్నర అంటే ఎన్ని రోజులు దగ్గర 500 రోజులు. 500 రోజులు ప్రతిరోజు వాక్యం చెప్తాను. ఇది గొప్ప కాదు, కానీ నేను చెప్పిన వాక్యాన్ని డౌన్లోడ్ చేసి దాన్ని ఎడిట్ చేసి దాన్ని మళ్ళీ యూట్యూబ్లో అప్లోడ్ చేయడం. యాక్సెప్ట్. గాడ్ బ్లెస్ యూ నాన్న, గాడ్ బ్లెస్ యూ. చెయ్యతామని చెప్పు. అది అలాంటి యవనస్తులు మన పిల్లలందరూ అలాంటి జ్ఞానాన్ని, దేవుని సేవ కొరకు వాడబడే జ్ఞానాన్ని కలిగి ఉండాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఓపిక అయిపోయింది, ఛార్జింగ్ అయిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. నా వాక్యమందు నిలిచిన వారైతే అంటున్నాడు ప్రభు. నువ్వు దేవుని వాక్యమందు నిలిచి ఉన్నావా? దేవుని వాక్యం ప్రతిరోజు దివారాత్రులు, డే అండ్ నైట్. 24వ అధ్యాయం ఆదికాండము 63 వచ్చింది చూడండి. ఆదికాండం 24:63. అందరూ తీసారా? సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప బయలు వెళ్ళి కన్నులెత్తి చూచినప్పుడు ఒంటెలు వచ్చుచున్నాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. సాయంకాలమున ఇస్సాకు పొలంలో ఏం చేస్తున్నాడు? అష్టచమ్మ ఆడుకుంటున్నాడా? ఏమనుకుంటున్నాడు? సెల్ ఫోన్తో వచ్చాక మధ్యలో గేమ్లు ఏం పేరు? పబ్జి. మన మున్సిపల్ కార్పొరేషన్ వాడు ఎవడో పబ్జి ఆడుకుంటూ నా కారును గుద్దినాడు. నా పార్క్ చేసుకున్న కారును ఎక్కడ తప్పుని గుద్దాడు. ఏనంటే పబ్జి ఆడుకుంటూ గుద్దేశాడు. లేదా సాతాను చాలా క్యూట్గా నన్ను బాధ పెట్టాలని నాది బండి గుద్దేశాడు. బట్ దేవుడు ఆల్రెడీ అప్పటికే దేవుడు వేరొక మార్గాన్ని ఏర్పాటు చేసి ఉంచాడు. అదేంటో తెలుసా? ఇన్సూరెన్స్. స్తోత్రం చెప్పండి గట్టిగా, గట్టి స్తోత్రం చెప్పండి గట్టిగా. వాక్మాడు వెరీ పూర్ ఫెలో, ఫూలిష్ ఫెలోస్. సాతాను వాడు పైనుంచి కింద పడిపోయి బుర్ర బదలైపోయింది, బుర్ర పనిచేయట్లేదు. పిల్లగా వాడికి తెలియదు పాపం. దేవుడు ఆల్రెడీ శ్రేష్టమైన మార్గాన్ని సిద్ధపరిచాడు. తీసుకెళ్తే ఇన్సూరెన్స్ ద్వారా దేవుడు కొత్త ఐటమ్ కొత్తగా దేవుడు చేశాడు. స్తోత్రం చెప్పండి కానీ. హల్లెలూయా. కాబట్టి సాతాను ఎప్పుడైనా మీకు డ్యామేజ్ కలిగించినప్పుడు మీరేం బాధపడకండి, సంతోషించి గంతులు వేయండి. హల్లెలూయా. ప్రియరా, ఎక్కడ ఉన్నాం మనం? ఇస్సాకు బాగా ఫాలో అవుతున్నారు అంతా. దేవునికి స్తోత్రం. కురుకు నిద్రిస్తున్నారేమో అనుకున్నాను కొంతమంది. తిరిగిస్తున్నారు అందరూ. చెయ్యి హల్లెలూయా చెప్పండి సరే. ప్రైజ్ ది లార్డ్. ప్రియరా, సాయంకాలమున ఇస్సాకు పొలంలో ఏం చేస్తున్నాడు? అప్పటికి ఇస్సాకు పెళ్ళి అయిందా లేదా? నాకేం తెలుసు అంటారా? బైబిల్ చదివితే తెలుస్తుంది. అవ్వలేదు అప్పటికి పెళ్ళి. ఇంకా ద స్టిల్ బ్యాచులర్. యవనస్తులు సాయంకాలం పూట ఏం చేస్తారు బ్రదర్? సాయంకాలం పూట చాలా పనులు చేస్తుంటారు. కానీ ఈ యవనస్తుడు, ఈ శ్రేష్టమైన ఇస్సాకు అనే ఈయన యవనస్తుడు సాయంకాలమున దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాడు. హల్లెలూయా. తన ప్రైమ్ టైం, తన శ్రేష్టమైన సమయం దేవుని వాక్య ధ్యానానికి ఇచ్చాడు. హల్లెలూయా. ఎప్పుడైతే వాక్యం ధ్యానం చేస్తున్నాడో సౌండ్ వినబడుతుంది. ఏంట్రా సౌండ్ అని కళ్ళెత్తి చూస్తే ఒంటెలు వస్తున్నాయి. ఒంట్లే చేసుకుంటాడు ఈయన. ఒంట్లు రావట్లేదు. ఒంట్ల మీద తనకు కాబోయే భార్య రెబ్కా వస్తుంది. హల్లెలూయా. నువ్వు దేని కొరకు ఎదురు చూస్తున్నావో అది నీ కళ్ళ ఎదుటకు రావాలంటే నువ్వు దేవుని వాక్యాన్ని ధ్యానం చేయాలి, వాక్యాన్ని ప్రేమించాలి. ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంది, మీ అందరికీ తెలుసు. వేర్ దేర్ ఈస్ విల్ దేర్ ఈజ్ ఏ వే. మనసుంటే అది తెలుగులో, మన భాషలో. దేవుని వాక్యాన్ని చదవాలన్న మనసు నీకుంటే ఏం చేస్తావు? నువ్వు తప్పకుండా చదువుతావు. మనసుందా? దేవుని వాక్యాన్ని చదవాలన్న మనసు. ఒకసారి చూడండి 119వ కీర్తన 165వ వచనం చూడండి. 119వ కీర్తన 165వ వచనం. నీకు అర్థం ఏదమ్మా? నీకు అర్థం? మీ ఇద్దరికి ఒకే అర్థమా?
నీ ఖడ్గం నీ దగ్గర ఉండాలి. ఎవరి ఖడ్గం వాళ్ళదే. ఆమె చెప్పండి గట్టిగా. అందరికి ఒకే ఖడ్గమా? ఎవరి ఖడ్గం ఆడితేనా? మాట్లాడట్లేదు. ఖడ్గం అంటే అర్థం లేదు. ఖడ్గం అంటే దేవుని వాక్యం. హల్లెలూయా. చదువు 119వ కీర్తన 165వ వచనం. నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంత నెమ్మది కలుగుతాము? ఎంతో కొంత ఎంతో నెమ్మది. హల్లెలూయా. అంటే ఎంత నెమ్మది? ఎంతో అంటే అన్లిమిటెడ్. అంత నెమ్మది నీకు కావాలంటే ధర్మశాస్త్రం ఏం చేయాలి? ప్రేమించాలి. యూ షుడ్ లవ్. ఒక ఆవిడ గుంట్లు పాదేసుకుంటుంది. లబోదీపం. ఏంటమ్మా ఏమైందంటే, ఏం లేదు, 10,000 పెట్టి చిలకాకు పచ్చ పట్టుచీర కొన్నాడు మా ఆయన. నాకు చాలా ఇష్టం. అది మా మ్యారేజ్ డేకి పీక పట్టిసి కొనిపించుకున్నాను. నాకు చాలా ఇష్టం. అది ఉతికేసి ఆరేసిందంట. ఉతికేసి ఆరేసి లోపు ఎవరితో మాట్లాడుతుంటే ఎక్కడి నుంచి వచ్చింది తెలియదు. ఆవు వచ్చి మొత్తం ప్రపంచ పటం చేసేసిందంట. ప్రపంచ పటం. బుర్ర నేలకేసి కొట్టించుకుంటుంది. బాబోయ్ ప్రాణం పోయినట్టు. నాకు చాలా ఇష్టం ఉంటుంది. నీకు ఏది ఇష్టం? చిలకాకు పచ్చ పట్టు చీర. దేవుని వాక్యాన్ని ప్రేమించండి. గట్టిగా హల్లెలూయా. హల్లెలూయా. లవ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యము నిన్ను వెలిగిస్తుంది, నీకు జ్ఞానం ఇస్తుంది. వెండి బంగారాల కన్నా, వేలాది వెండి బంగారాల కన్నా నీ వాక్యము శ్రేష్టమైనది అంటాడు భక్తుడు. ఈరోజు దేవుని వాక్యము నిన్ను నడిపిస్తుంది, నీ బిడ్డను బలపరుస్తుంది, నీకు దేవుని యొక్క ఆశీర్వాదం తీసుకొస్తుంది. వాక్యమందు నిలిచిన వారైతే వాక్యాన్ని చదవాలా. మీకు ఇంకో విషయం చెప్తున్నాను. ఉదయం టిఫిన్ చేయకముందే వాక్యం చదవాలి. మీరంతా మీ పక్కలో తిరిగి చెప్పండి. టిఫిన్ కంటే ముందు బైబిల్ చదివే టిఫిన్ చేయండి అని చెప్పండి. బైబిల్ చదవకుండా టిఫిన్ చేయొద్దు గట్టిగా చెప్పండి. సీరియస్గా చెప్పారా? దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. బైబిల్ వాక్యం ధ్యానం ముందా, టిఫిన్ ముందా? లతమ్మ, ఏది ముందు? దేవుని వాక్యమే ముందు. ఆమె రేపటి నుండి వాక్యం చదవకుండా మీరు ఎవరు టిఫిన్ చేస్తే నేను ఊరుకోను. ఎందుకంటే నేను వాక్యం చదవకుండా టిఫిన్ చేయను. అది 10 అయినా 11 అయినా 12 అయినా వాక్యం చదవాల. హల్లెలూయా. టిఫిన్ కోసం ఒకడు అలాగే ఇలా ఓపెన్ చేసి మాట్లాడు టక్క చదివాడు. అక్కడ ఏముందంటే యోధా ఊరి వేసుకుంటూ వచ్చినాడు ఉందంట. అయ్యి బాబా ఇంకేమన్నా ఇది కాదు ప్రభా, ఇంకోసారి మాట్లాడు ప్రభా, ఎలా తీసి టక్క చేయొచ్చు. అక్కడ ఏముందంటే నువ్వు పోయి అలా చేయమని ఉందంట. అలా చదివితే అలాగే ఉంటుంది. మరి అలా చదవకూడదు. దేవుని వాక్యాన్ని శ్రద్ధగా చదవాలి. ఆమె మీకు ఇంకో విషయం తెలుసా? దేవుని వాక్యం చదువుతున్నారు అంటే అర్థం ఏంటో తెలుసా? దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. గాడ్ ఈస్ టాకింగ్ టు యూ. గాడ్ ఈస్ కమింగ్ బిఫోర్ యూ. నీ ముందుకు వచ్చి ప్రభువు నిలబడి కూర్చొని నీతో మాట్లాడుతున్నాడు. లెట్ గాడ్ టాక్ టు యూ. దేవుడు నీతో మాట్లాడలేవు. ఎప్పుడు నువ్వే సోది ఆయనకి సోలు వాయి కూడా వస్తుంటావు, కానీ ఆయన ఏం మాట్లాడుతున్నాడో వినవు. నాకు అది కావాలి, ఇది కావాలి, మా అమ్మని దీవించు, మా తాతని దీవించు, మా తాతల అమ్మని దీవించు. మరి ఎక్కడుందో నాకు తెలియదు. ఆవిడ దీవించు ప్రభావ, అన్నాడు ఊళ్ళో ఉన్నాడు, అన్నాడు చిరముసరివాడు ఉన్నాడు, ఆడిని దీవించు, పెందుతులు ఉన్నాడు, లాడిని దీవించు, ఎస్కోట్లు ఆడిని దీవించు. ఎప్పుడు మన సొదే తప్ప మనం దేవుని శివుడు వాయుడు. దేవుడు ఏం మాట్లాడుతున్నాడో వినాలి కదా. వాట్ గాడ్ ఈస్ ట్రైంగ్ టు టాక్ టు యూ. నీతో ఏం మాట్లాడాలనుకుంటున్నాడో వింటున్నావా? దేవుని స్వరం వినాలంటే వాక్యాన్ని రోజు చదవాలి. ఆమేన్. కంటిన్యూగా చదవాలి, రెగ్యులర్ బేసిస్ మీద. నేను ప్రతిరోజు కీర్తనలు సామెతలు రోజు చదువుతాను. 5 కీర్తనలు చదువుతాను, ఒక సామెత. 31 రోజులు ఉంటాయి. మరి నెలలో 30 రోజులు ఉంటాయి, 31 ఉంటాయి సామెత. రోజుకు 3 చెప్తే నెలకు సరిపోతుంది. ఆ 30 × 5 150 ఉంటాయి కీర్తనలు. రోజుకి 5 కీర్తనలు, ఒక సామెత. అది ఎవ్రీడే బేసిస్. అది కాకుండా నా రెగ్యులర్గా నేను చదివే దేవుని వాక్యము, ప్రభు నాతో మాట్లాడే దేవుని వాక్యము. మీకేంటంటే పని పాటలేదు, మాకు బోర్డు పని ఉందంటారా? మాకు బోర్డు అని పనులు ఉన్నాయంటారా? నేను ఇస్సాకి పని పట్టలేదా?
దావీదుకి పని పడలేదా? దావీదు రాజు, కింగ్ డేవిడ్, ఒక దేశానికి చక్రవర్తి. ఆయన అంటాడు, వేలాది వెండి బంగారు నాణ్యముల కన్నా నీ ధర్మశాస్త్రం నాకు మిన్న, నీ ధర్మశాస్త్రాన్ని ప్రేమిస్తున్నాను అంటాడు. మీరు 119 కింద చదవండి ఇంటికెళ్ళి. హౌ మచ్ హీ లవ్డ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఎంతగా ప్రేమించాడు దేవుని వాక్యాన్ని. ఈరోజు వాక్యాన్ని చదవటం, రెండవది వాక్యాన్ని వినటం. ప్రైజ్ ది లార్డ్. వాక్యాన్ని వినాలి, దేవుని వాక్యాన్ని వినాలి. మాలాంటి దైవజనులు చెప్తున్నప్పుడు వాక్యాన్ని వినటం నేర్చుకోవాలి. ఒక్క ఈ 40 నిమిషాలు 30 నిమిషాలు నేను చెప్పే వాక్యంలో ఒక్క ముక్క కూడా వేస్ట్ అవ్వకుండా ప్రతి మాట నువ్వు అమాంతంగా లాగేసుకోవాలి. ఇలా చెయ్యొద్దనంటే అల్లు చెప్పమని అర్థం. హల్లెలూయా. ప్రతి మాట. ఎందుకు అలా చెప్తున్నానంటే నేను ముగించేస్తాను. దేవుని వాక్యాన్ని లోగోస్ అంటారు. గ్రీక్ భాషలో ఏమంటారు? లోగోస్ అని అన్నారు. లోగోస్ అంటే దేవుని వాక్యం. ఈ 40 నిమిషాలు నేను చెప్పే దేవుని వాక్యాన్ని లోగోస్ అంటారు. ఈ 40 నిమిషాలు లేదా అరగంటలో దేవుడు నీ కొరకు ఏదో ఒక మాటను పరలోకం నుంచి పంపిస్తాడు. నీ కొరకు ఒక వాక్యాన్ని, ఒక ప్రవచనాన్ని దేవుడు పంపిస్తాడు, ఒక వాగ్దానాన్ని పంపిస్తాడు. దాన్ని రేమ అంటారు. రేమ. ఆ రేమ ఎప్పుడు నీకు దొరుకుతుందో తెలియదు. అలా కాసుకొని ఉండాల. ఈ వాక్యంలో ఏ మాటతో దేవుడు నాతో ఈరోజు మాట్లాడబోతున్నాడు. దానికోసమే కదా మనం వచ్చాం. ఏమిటి టైంపాస్కి వచ్చాం. ఇక్కడికి మాట్లాడలేదు. దేవుడు మనతో మాట్లాడతాడు. దేవుడు నీతో ఏదో మాట్లాడతాడు. ఆ మాట వరకు నువ్వు వచ్చావు. ఆ మాటను పొందకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోతే ఏం ప్రయోజనం? రేమ అని అంటే ఏం కావాలి మనకి? రేమ. దేవుడు ఇన్స్పైర్డ్ వర్డ్ ఆఫ్ గాడ్ అంటారు ఇంగ్లీష్లో. దేవుని వాక్యాన్ని చదవాలి, దేవుని వాక్యాన్ని వినాలి. మూడవది ఏంటో తెలుసా? వాక్యానుసారంగా జీవించాలి. ఆమె వాక్యానుసారంగా జీవించుకుంటా లబో దిబో ప్రభు అంటే ఏ ప్రయోజనం? వాక్యానుసారంగా జీవించుకుంటా ప్రభు అదే కదా. ఆరో లోకసోదరు ప్రభు అంటారు, నా వాక్యానుసారంగా జీవించుకుంటా ప్రభు అని పిలుచుట ఎందుకు? నా వాక్యాన్ని విని దాని ప్రకారంగా చేసేవాడు ఎలా ఉంటాడో తెలుసా? బండ మీద ఇల్లు కట్టుకున్న వాడిని పోలి ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడ కట్టుకున్నాడు ఇల్లు? బండ మీద. బండ మీద కట్టబడిన ఇల్లు వరదలు వచ్చినా, తుఫాను వచ్చినా, గాలి వచ్చినా కదలంతే. అదే ఇసుక మీద కడితే ఒకటంటే ఇసుక మీద ఇల్లు కట్టాడట. ఇసుక మీద ఇల్లు కడితే ఇంక పునాది తీయలేదు, ఏం లేదు. ఆ ఇసుక మీద గోడలు కట్టేసి, లెంట్లు వేసేసి, స్లాబ్ వేసి, ఫుల్ ప్లాస్టింగ్ చేసి 10 రోజులు ఓపెనింగ్ పెట్టాడట. అందరూ రికార్డు, లెమ్కా బుక్ రికార్డు. అందరూ హోయ్ ఏంటంటే మనవాడు 10 రోజులు ఇల్లు కట్టాడు. పేపర్లు వేసేసి ఫుల్గా హంగామా. రికార్డు, వరల్డ్ రికార్డు. మా పక్కన ఎవడో ఒక బండ మీద ఇల్లు కడుతున్నాడు. 3 నెలలైనా కట్టలేకపోతున్నాడు. మొత్తానికి కట్టాడు. ఒకరోజు తుఫాను మొదలైంది. ఆ తుఫాన్కి ఇసుక మీద కట్టబడిన ఇల్లు ఏమైంది? పేకమేలాగా ఆ లెమ్కా వరల్డ్ రికార్డు, ఆ సర్టిఫికేట్తో పాటు అన్ని కొట్టుకుపోయాడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. పెట్టి పేడ సర్టిఫికేట్లు మొత్తం అన్ని కొట్టుకుపోయాడు, కుప్పకూలిపోయింది. ఈరోజు బండ మీద ఇల్లు కట్టుకోవాలంటే, నువ్వు స్థిరంగా ఉండాలంటే, పడిపోకుండా ఉండాలంటే, ప్రభు కొరకు ప్రకాశించాలంటే బండ మీద ఇల్లు కట్టుకోవాలి. ఆమె చెప్పండి గట్టిగా. క్రీస్తు. ఆ బండ క్రీస్తే. ప్రైజ్ లార్డ్ చెప్పండి గట్టిగా. అందుకు చెప్పండి, ఆ బండ ఎవరు? ప్రభు అంటున్నాడు, నేను ఒక్క పాయింట్ ఈ రాత్రి మీతో మాట్లాడాను. ప్రభు అంటున్నాడు, నిలుచున్నానని తలంచువాడు, అనుకునేవాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. నువ్వు పడిపోకుండా ఉండాలంటే నా యందు నిలిచి ఉండాలి, క్రీస్తులో నిలిచి ఉండాలి, యేసయ్యతో కనెక్ట్ అయి ఉండాలి. ప్రార్థనలో నువ్వు కనెక్ట్ అవుతావు, వాక్యం చదువుతున్నప్పుడు కనెక్ట్ అవుతావు, ఒంటరిగా ఆరాధన చేస్తున్నప్పుడు కనెక్ట్ అవుతావు. ఇలాంటి సహవాసంలో నువ్వు యేసయ్యతో కనెక్ట్ అవుతావు. నువ్వు కనెక్ట్ అయితే నువ్వు పచ్చగా, దావీదు అంటాడు, నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. ఈ రాత్రి నువ్వు యేసయ్యతో అంటు కట్టబడి ఉన్నావా? యేసయ్యలో నిలిచి ఉన్నావా? దూరం అయిపోయావా? ఏ పాపము నిన్ను దూరం చేస్తుంది? సంసోను అనే ఆయన తెలుసు కదా మీకు.
బలహీనుడు కదా. ఎవరు? సంసోను అనేవాడు. మాట్లాడు గట్టిగా. సంసోను అనేవాడు బలహీన ఈనుపుల్లో ఉండేవాడు కదా. స్ట్రాంగ్ మ్యాన్, చాలా బలవంతుడు. బైబిల్లో ఆయన లాంటి బలవంతుడు ఎవడు లేడు. ఆ బలవంతుడు ఒకరోజు పిల్లరా యెహోవా ఆత్మ సంసోన్ని విడిచి వెళ్ళిపోయిందంట. బైబిల్లో రాయబడింది. ఎప్పుడైతే సంసోన్ని దేవుని ఆత్మ వదిలేశారో వెంటనే బలహీనుడు అయిపోయాడు. పిల్లరా ఫిలిస్తీన్లు వచ్చారు, పట్టుకున్నారు. అంతకుముందు ఫిలిస్తీన్లు భయపడి పారిపోయేవారు. ఇప్పుడు పట్టుకున్నారు, కళ్ళు పీకేశారు, కాళ్ళు చేతులు కట్టేశారు, తిరగల విసుత్రం ఒక బానిసగా చేసుకున్నారు. అంతేకాదు తీసుకెళ్ళి వారి టెంపుల్లో పెట్టుకుని పండగ చేసుకుంటారు. మాకు శత్రువుని అప్పగించాడు మా దేవుడని. పిల్లరా సంసోను అడుగుదాం, అయ్యా సంసోను ఎందుకు నువ్వు ఇలా బలహీనుడు అయిపోయావు, ఎందుకు నువ్వు ఫిలిస్తీన్కి దొరికిపోయావు అని అడిగితే ఏమంటాడు తెలుసా? నా దేవునితో నేను డిస్లోకేట్ అయిపోయాను, నా దేవునిలో నేను లేను, నా దేవునితో సంబంధాన్ని పరిశుద్ధాత్మను పోగొట్టుకున్నాను. ఈ రాత్రి యేసయ్యకు దూరంగా ఉండద్దు. యేసయ్యలో యేసయ్యతో నువ్వు ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ప్రభు అంటున్నాడు, నా యందు నిలిచి ఉండుడి, ద్రాక్షవల్లి నేను, తీగలు మీరు. నా తండ్రి వ్యవసాయకుడు, ఆ తోటలో నీవు నేను నాటబడ్డాం. ఇది దేవుని తోట, ఇది దేవుని పొలం. ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి మనం నాటాడు. ఏమండి, తోటలో నాటబడిన చెట్టు అక్కడ ఉంటే బాగుంటుందా? అప్పుడప్పుడు పీకేసి పక్కనెట్టి మళ్ళీ వేసి పీకేసి ఎత్తితే బాగుంటుందా? అక్కడ స్థిరంగా ఉంటే ఫలిస్తుందా, లేకపోతే పెరిగి వేయబడితే ఫలిస్తుందా? నువ్వు సంఘములో సత్తువు గల సంఘంలో పరిశుద్ధాత్మ అభిషేకం జీవజలపు ఓటలో కలిగిన సంఘంలో, ఏమంటే దావీదు అంటాడు, పచ్చిక బయళ్ళు శాంతికరమైన జలములు ఇక్కడ ఉన్నాయి. పచ్చిక బయళ్ళు అంటే ఆత్మీయ ఆహారం ఉంది, ఇక్కడ శాంతికరమైన జలములు అంటే పరిశుద్ధాత్మ టచ్ నీకు ఉంది, దేవుని ప్రవాహం ఉంది. ఇక్కడ తీసుకొచ్చాడు నిన్ను. ఇక్కడ నువ్వు ఆహారాన్ని కడుపు నిండా భుజించి నువ్వు ఆరోగ్యంగా పుష్టిగా ఆత్మలో బలంగా ఉండాలి. అది దేవుని ప్లాన్. పడిపోకుండా ప్రభు రాకడ వరకు నీ సాక్ష్యాన్ని కాపాడుకుంటూ, నీ ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుంటూ, నీ రక్షణ కాపాడుకుంటూ పరిశుద్ధంగా నిష్కలంకంగా నిర్మలంగా ప్రభు రాకడ కొరకు ఎదురు చూడాలని దేవుడు ఆశపడుతున్నాడు. దేవుడు మనందరినీ అలా నిలవబెట్టి, పడిపోకుండా నిలవబెట్టి ఆయన రాకడలో ఎత్తబడే గుంపులో మనల్ని అందరినీ ఉంచును కాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. తలలో వంచండి, అందరూ తలలో వంచండి. ఒక క్షణం లేచి నిలబడితే అవకాశం ఉంటే, చాలాసేపు కూర్చున్నాం కదా, వాక్యాన్ని నెమరు వేసుకుందాం. కళ్ళు మూసుకుని త్వరగా ప్రార్థనలో పెట్టండి. ప్రైజ్ ద లార్డ్. అలాగే కళ్ళు మూసుకొని రెండు చేతులు పైకెత్తి దేవుని వైపు ఎత్తి, సత్తువు గల తోటలో, శ్రేష్టమైన తోటలో నిన్ను నన్ను నాటాడు దేవుడు. మొదట దాన్ని బట్టి నువ్వు దేవుని స్తుతించు. అయితే ద్రాక్షవల్లిలో నీవు అంటు కట్టబడి ఉన్నావా? నా యందు మీరు ఉంటే నా యందు నిలిచి ఉండు అంటున్నాడు. ఈ రాత్రి ఈ మాట నీకు ఎలాగ అర్థమైందో నాకు తెలియదు. ఈ రాత్రి యేసయ్య స్వరం నీకు ఎలా వినబడిందో నాకు తెలియదు. మామూలుగా క్యాజువల్గా వెళ్ళిపోతావా ఇక్కడి నుంచి? ఒక తీర్మానం తీసుకుని వెళ్తావు. సంసోను అనే ఒక ఆయన్ని ఆ దృష్టాంతంగా దేవుడు నీ ముందు పెట్టాడు. దేవునికి దూరం అయిపోతే ఏమైపోతావు ఒక వ్యక్తి, దేవునిలో ఉంటే ఎలా ఉంటాడో ఒక వ్యక్తి, దేవునికి దూరం అయిపోతే ఏమైపోతాడో చూసాం కదా. ఈ రాత్రి ఏ పాపము నిన్ను యేసయ్యలో నుండి బయటికి లాగేస్తుంది, ఏ పాపము, ఏ రహస్య పాపము క్రీస్తులో నుండి నిన్ను వేరు చేస్తుంది. నా ప్రియ సహోదరి సహోదరులారా, నోరు తెరిచి కన్నీరు కార్చి ప్రార్థన చేయండి. ప్రభువా, తెలుసో తెలియక పాపం చేశాను, తెలుసో తెలియక పాపం పడిపోయానయ్యా, తెలుసో తెలియక నీకు దూరం అయిపోయానయ్యా. నన్ను మరలా తీసుకొచ్చి క్రీస్తు అనే ఆ యొక్క ద్రాక్షవల్లిలో నన్ను అతకండి బాబు, నన్ను అతకండి బాబు.
ప్రైజ్ అలా చేతులెత్తండి, కన్నీరు కార్చండి. ఈ రాత్రి మీ హృదయాలు దేవునికి సమర్పించుకోండి. వాక్యాన్ని విన్నారు కదా, ఒక తీర్మానం తీసుకున్నానా? ఎంత వాక్యం విన్నా ఏమి పట్టించుకోకుండా వెళ్ళిపోతే జాగ్రత్త, సాతాను నిన్ను తరుముతున్నాడు. దొరికిపోతావు సాతానుడికి. నువ్వు క్రీస్తులో ఉంటేనే దొరకవాడికి, లేకపోతే వాడి చేతిలో పడతావు ఒకరోజు. ఈ రాత్రి ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయ్యా. ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. జీవనదిని ఎవరు కళ్ళు తెరిచి చూడకండి, తమాషాలు చూడకండి, కళ్ళు మూసుకొని కన్నీటితో ప్రార్థన చేయండి. ప్రభువా, జీవనదిని నా హృదయములో శరీర క్రియలన్నీయు నాలో నశింపచే. చాలా ఉన్నాయి శరీర క్రియలు, చాలా ఉన్నాయి ప్రభా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. జీవనదిని అలాగే మన హృదయాలు సమర్పించుకుందాం. మన హృదయాలు, అయ్యా జీవనది, పరిశుద్ధాత్మ నది నాలోనికి ప్రవహింప చేయబాబు. ఎండిపోయిన స్థితిలో ఉన్నానయ్యా, శాంతికరమైన జలముల యొద్దకు నన్ను నడిపించు తండ్రి. నాయన, రేమా కొరకు ఎదురు చూస్తున్నాను, మీ మాట కొరకు ఎదురు చూస్తున్నాను. నాతో ఏం మాట్లాడావో అని ఎదురు చూస్తున్నాను బాబు. మనుషుల కొరకు రాలేదు తండ్రి, నేను మీ స్వరం వినాలని వచ్చాను తండ్రి. నోరు తెరిచి ప్రార్థన చేయండి. ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపచేయుమని. ఎండిపోయి ఉన్నాను నాయన, ఆత్మలో, ప్రార్థనలో, అన్నిట్లో, తీర్మానంలో ఎండిపోయి ఉన్నాయన. నన్ను తిరిగి చిగురింపు జీవింపచేయుమయ్యా. జీవనది అందరూ కలిసి పడదు. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. కూర్చోండి, మీ స్థానంలో ప్రార్థన చేసుకుందాం. దేవుని సేవకురాలు పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. అలాగే మీరు మీ కుడి చేతులు మీ హృదయం మీద పెట్టుకోండి. ఈ రాత్రి మిమ్మల్ని అందరినీ పరిశుద్ధాత్మ దేవుడు తాకబోతున్నాడు. గొప్ప కార్యాలు మీ జీవితంలో దేవుడు జరిగించబోతున్నాడు.
మీరు చాలా మంది లోట్లతో వచ్చారు, మీరు చాలా మంది కొరతలతో వచ్చారు, చాలా మంది ఏదో చెప్పుకోవాలని వచ్చారు ఇక్కడికి కదా. ఎస్, దేవుడికి తెలుసండి, అక్కర్లన్నీ దేవుడు తీర్చిపోతున్నాడు. ఏదో అక్కర్తో మీరు వచ్చారు, పరిశుద్ధాత్మ దేవుడు నాతో చెప్తున్నాడు, ఆ అక్కర్లన్నీ రాత్రి ప్రభు తీర్చిపోతున్నాడు. అందరూ అలాగే ప్రాంతంలో ఏకీపించి మీ కుడి హస్తాన్ని మీరు మీద పెట్టుకోండి. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిషుద్ధుడ, ప్రేమగల తండ్రి, మహోన్నతుడ, సర్వోన్నతుడ, ఆశ్చర్యకర, ఆలోచనకర్త నాయన, ఈ యొక్క సాయంకాల సమయంలో ప్రభా తండ్రి నాయన, ఆదివారం ప్రభా ఆరాధన దినం ప్రభా నాయన యేసయ్య, ప్రపంచమంతా నిన్ను స్తుతించింది, నిన్ను ఆరాధించింది ప్రభా, నీకు వందనాలు. ఈ దినము దేవా నాయన యేసయ్య, కోటవట్లు నాయన ఆరాధనలో నీ దాసును బలముగా వాడుకున్నావు తండ్రి, నీకు వందనాలయ్యా. అయా గాజువాకలో ప్రభా సాయంత్రం జరిగే ఆరాధనలో ప్రభా నాయన నీ దాసును బలముగా వాడుకున్నందుకు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. దేవా నాయన ఎత్తబడిన వాక్యాన్ని ప్రభా తండ్రి నీరు కట్టి ఫలింప చేయండి ప్రభా. వినిన ప్రతి వ్యక్తిని, ప్రతి బిడ్డని ప్రభా మీరు దర్శించండి, నీకు వందనాలు, స్తోత్రాలు దేవా. నిజమైన ఆయన ప్రభా నీ ధర్మశాస్త్రాన్ని ప్రభా అయా నిన్ను ప్రేమించే ప్రభా తండ్రి యొక్క నాయన కృపను మాకు దయచేయమని అడుగుతున్నాను దేవా. పనికిరాని వాటి కోసం దేనికోసం నాయన మేము పరిగెడతా ఉంటాం ప్రభా. అయ్యా ఈ లోకమంతా కూడా ప్రభా పెంటతో సమానమని ప్రభా మాకు తెలిసినా కూడా ప్రభా నాయన తండ్రి నేను ప్రేమించలేకపోతున్నామయ్యా. అయ్యా మాలో ఎన్నో పనికిరాని తీగలు ఉన్నాయి ప్రభా. ఈ రాత్రిక సమయంలో ప్రభా తండ్రి నీ బిడ్డలైన మాకు తండ్రి అయ్యా నాయన వాకి వినిన తర్వాత ప్రభా అయ్యా ఇంకా ఏమైనా పనికిరాని తీగలు ఉంటే అవన్నీ తీసివేయండి ప్రభా. అయ్యా నీవు నిజమైన వ్యవసాయకుడు ప్రభా తండ్రి. అయ్యా తండ్రి నీ వ్యవసాయంలో ప్రభా అయ్యా పనిముట్లుగా పాత్రలుగా పని చేయడానికి కృపనిచ్చావు ప్రభా, నీకు వందనాలు. ఇది ఎంతో ధన్యకరమైన జీవితం ప్రభా తండ్రి. మీరు అక్కడ చాలా సమీపం ఉంది దేవా తండ్రి. దేవా మేమందరం కూడా ప్రభా తండ్రి అయ్యా నిన్ను అంటుగా ప్రభా నిన్ను అంటి వెంబడించే కృప దయచేయండి. అనేక ఆత్మలు నశించిపోతున్నాయి ప్రభా, వాటి కొరకు ప్రభా మాకు భారము దయచేయండి. ఎందుకంటే నీ రాకడ చాలా సమీపం ఉంది దేవా తండ్రి. మమ్మల్ని అందరినీ కూడా ప్రభా తండ్రి అయ్యా నాయన ప్రభా యేసయ్య నిన్ను ధరించుకుని ప్రభా అయ్యా నాయన ప్రభా అనేక మంది ఆత్మలు ప్రభా నీ వ్యవసాయంలో తీసుకురాగట్టకు నాయన నీ శక్తిని మాకు అనుగ్రహించండి ప్రభా, నీకు వందనాలు. అయా పరిచర్యల ప్రభా ఏది కూడా ప్రభా తండ్రి అతిశయించడానికి లేదు నాయన ప్రభా నాయన తండ్రి. చిన్న పనైనా పెద్ద పనైనా ప్రభా అయా హృదయపూర్వకంగా నాయన వ్యవసాయంలో పని చేయటకు సహాయము దయచేయండి నాయన తండ్రి. ప్రభు ఏదైనా అతిశయించాలంటే అది నీ యందే అతిశయించాలని మీరు చెప్తున్నారు ప్రభా తండ్రి. గర్వము గాని అహంకారం గాని ఏది మాలో ఉండకూడదు ప్రభా, నీకు వందనాలు, స్తోత్రం తండ్రి. దేవా మీరు హెచ్చించబడాలి ప్రభా, మీరు తగ్గించబడాలి ప్రభా తండ్రి. నాయన నువ్వు ఘనపరచబడాలి తండ్రి. అయ్యా నీ నామం ఎంతో ఉన్నతమైన నామం ప్రభా తండ్రి. దాన్ని తలచుటకు ప్రభా తండ్రి ఉచ్చరించడానికి కూడా మాకు అర్హత లేదు ప్రభా తండ్రి. ఎన్నో మేలులు ఎన్నో ఉపకారాలు చేసావు ప్రభా, అవన్నీ మేము మరచి దేవా తండ్రి అయ్యా నీ సన్నిధిని నిలవలేకపోతున్నాం తండ్రి. మమ్మల్ని క్షమించండి ప్రభా, కాచి కాపాడుతున్నావు దినదినము ప్రభా, మమ్మల్ని మీ కృపలో భద్రపరుస్తున్నావు దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. దేవా అయ్యా నీ దాసుని ప్రభా నాయన ఆశీర్వదించండి దేవా. నాయన విలువైన వర్తమానాలు ఎన్నో ఉంచున్నాం కానీ ప్రభా మా జీవితంలో మార్పు రావట్లేదు ప్రభా నాయన. అయ్యా మమ్మల్ని క్షమించండి, మరొకసారి పరిశుద్ధ రక్తంలో మమ్మల్ని కడగండి, నా సంఘాన్ని పరిశుద్ధ రక్తంలో కడగండి ప్రభా, నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. అయ్యా నీ బలం మాకు దయచేయండి నాయన, నీ శక్తితో మమ్మల్ని నింపండి ప్రభా, నీకు వందనాలు. నా సంఘాన్ని మీరు ఆశీర్వదించండి అయ్యా. చిన్న మందా భయపడకంటున్నావు ప్రభా అయ్యా నాయన ప్రభా. ఎన్నో సంవత్సరాలు బట్టి నాయన అయ్యా ప్రభా తండ్రి ఈ సెలార్లో మేము ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా నాయన. ఎన్నో నాయన సంవత్సరాలు బట్టి కన్నీరు కారుస్తున్నాం తండ్రి దేవా. మాకు శ్రేష్టమైన మందిరాన్ని ఇవ్వండి ప్రభా, సంఘం కలిసి ఏకమించి ప్రార్థిస్తున్నాం ప్రభా. మాకు చిన్న మందిరం ప్రభా, శ్రేష్టమైన మందిరాన్ని ఇవ్వండి ప్రభా, నీకు వందనాలు. ద్వారాలు తెరవండి నాయన, అధికారులతో మాట్లాడండి ప్రభా, నీకు వందనాలు, స్తోత్రం తండ్రి. దేవా నాయన యేసయ్య నిన్ను కాపాడేవాడు కునుకుడు నిద్రపోడన్న ఆ వాగ్దానం మా పట్ల నెరవేరుస్తున్నా దేవా. మమ్మల్ని కాచి కాపాడుతున్నావు తండ్రి, నీకు వందనాలు. ఏమి ఇవ్వగలము దేవా నీ ప్రేమకు నాయన, నీ ప్రేమ ఎంతో గొప్పది నాయన, నీకు వందనాలు. అయ్యా నీ ప్రేమ నుంచి మమ్మల్ని ఎవ్వరు
కూడా విడదీయలేరు ప్రభా. తండ్రి యేసయ్యా, నీ సన్నిధి మాతో ఉంచినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. అయ్యా సంఘాన్ని, మీ సంఘాన్ని ప్రభు మీ చేతులకు అప్పగిస్తున్నాను. ప్రతి బిడ్డని మీ హస్తాలకు అప్పగిస్తున్నాను ప్రభా. ప్రతి బిడ్డని పేరు పేరున మీరు ఆశీర్వదించండి ప్రభా. నీకు వందనాలు, స్తోత్రం. వాయిద్యాలు వాయించమని కృపణించండి ప్రభా తండ్రి. అలాగే ప్రభా నాయన 2 సంవత్సరాలు బట్టి ప్రభా తండ్రి నీ దాసు చెప్పిన వర్తమానాన్ని ప్రభా యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తున్న అభిని మీరు ఆశీర్వదించండి నాయన. ఆ కుటుంబాన్ని మీరు ఎత్తి పట్టుకోండి ప్రభా. సేవలో బలముగా వాడుకోండి నాయన. నీకు వందనాలు. అలాగే సెలారిచ్చిన ఆంటీ గారు, అంకుల్ గారిని ప్రభా, వారి బిడ్డల్ని ప్రభా, వారి సంతానం అంతటినీ నాయన మీరు ఆశీర్వదించండి. అపార్ట్మెంట్స్ లో ఉన్న వారందరినీ పేరు పేరుని మీరు ఆశీర్వదించమని అడుగుతున్నాను దేవా. నాయన ప్రభా, ఎవరైతే నాయన అయ్యా మా సంఘంలో నిరుద్యోగులు ఉన్నారో వారికి ఉద్యోగాలు దయచేయండి. ఎవరైతే ఎగ్జామ్స్ రాశారో వారికి విజయము దయచేయండి ప్రభా తండ్రి. ఎవరైతే ప్రభా ఆర్థికంగా నలిగిపోతున్నారో వారికి సకల సమృద్ధి దయచేయండి ప్రభా తండ్రి. కోటవట్ల ప్రాంతంలో దేవ శ్రేష్టమైన మందిరం కట్టబడుతుంది తండ్రి. ఆటంకాలను వేస్తున్నాములు ఎత్తివండి. అసీపరులు గాని నాయన, దుష్టులు గాని ఏ కన్ను నాయన ఆ సంఘం మీద పడకుండా చేయండి ప్రభా. ఆ సంఘాన్ని కడుతుంది మీరు నాయన తండ్రి. అయ్యా మీ హస్తాలతో కడుతున్నారు ఆ సంఘాన్ని ప్రభా. నీకు వందనాలు. ఆ సంఘాన్ని మీరు కట్టండి ప్రభా. నీకు వందనాలు. ఫేస్బుక్ లైవ్ ద్వారా ఎంతమంది అయితే వాక్యం విన్నారో దేవా నాయన వారందరినీ మీరు దర్శించండి. పేరు పేరు మీరు ఆశీర్వదించి మహిమ పొందమని అడుగుతున్నాను. ప్రత్యేకంగా చంటి బిడ్డల మీద యేసు రక్తాన్ని ప్రోక్షిస్తున్నానయ్యా. అయ్యా చంటి బిడ్డల మీద యేసు రక్తాన్ని ప్రోక్షిస్తున్నానయ్యా. ఏ దుష్టుడి కన్నా చంటి బిడ్డల మీద పడకుండా చేయండి ప్రభా. అయ్యా ఏ దుష్టుడి కన్నా చంటి బిడ్డల మీద పడకుండా చేయండి ప్రభా. నీకు వందనాలు, స్తోత్రం తండ్రి. దేవనాయన ఇస్సాకు ప్రభా పొలంలో ధ్యానిస్తున్నప్పుడు ప్రభా నీ వాక్యాన్ని ప్రభా నెమరు వేసుకుంటున్నప్పుడు ప్రభా అయ్యా ఇస్సాకును మీరు ఆశీర్వదించినట్లుగా ప్రభా అనేక మంది ఎవరి బిడ్డల ప్రభా మీరు దర్శించండి. దేని కొరకైతే తన తల్లిదండ్రులు భారం కలిగి ప్రార్థిస్తున్నారో తండ్రి అయ్యా దాన్ని సఫలం చేయండి ప్రభా. నీకు వందనాలు. ఎవరైతే కన్నీరు కారుస్తున్నారో వారి కన్నీరంతా నాట్యంగా మార్చండి ప్రభా. నీకు వందనాలు. అయ్యా యవనస్తులు ఎవరిలోనూ లోకాశలు గాని లోక తలంపులు గాని రానియొద్దు ప్రభా. రోషము కలిగిన జీవితం ఎవరి బిడ్డలకు దయచేయండి ప్రభా. ఎవరైతే నా సంఘాన్ని ప్రభా తండ్రి అయ్యా వస్తారో వారిని నాయన ప్రభా మీరు ఫలింపచేయండి ప్రభా. ఎవరైతే ఆనుకుని ఉన్నారో నా అయ్యా నా సంఘాన్ని మీరు ఆశీర్వదించండి ప్రభా. నీకు వందనాలు. ప్రతి బిడ్డ జీవితాన్ని మీరు కట్టమని అడుగుతున్నాను తండ్రి. అయ్యా వృద్ధులు ఉన్నారు నా సంఘంలో వారిని ఆశీర్వదించండి ప్రభా. అయ్యా చట్టి బిడ్డలను ప్రభా మీరు ఆశీర్వదించండి. ఎవరి బిడ్డలు ఆశీర్వదించండి ప్రభా. అయ్యా ఏ బిడ్డని ప్రభా మీరు విడిచిపెట్టే దేవుడు కాదు నాయన. నీకు వందనాలు. ఎవరెవరైతే ప్రభా భారం కలిగి ప్రార్థిస్తున్నారో దేని కొరకు నీ సన్నిధిలో అడుగుతున్నారో అవన్నీ యేసు నామములో వారికి దయచేయండి ప్రభా. అయ్యా సాతాను యొక్క క్రియలు వాడి ఆలోచన యేసు నామములో రద్దు చేస్తున్నాను ప్రభా. యేసు నామములో నాయన వాడి క్రియలను లయపరచండి ప్రభా. నీకు సాతాను కట్టిన గోడలని మీరు కోల్చండి నాయన. వాడి వ్యతిరేక శక్తులు యేసు నామములో లయపరచండి. ఎవరైతే మైక్ ద్వారా వాక్యాన్ని వింటున్నారో అయ్యా వినగల చెవి గ్రహించగల మంచి మనసు వారు వింటున్నారో వారు త్వరగా నీ సన్నిధి రాగలకు సహాయం చేయండి. వారికి అట్లానే తెప్పివేయండి ప్రభా. ఈ సంతానగర్ ప్రాంతంలో ఎవరు నష్టపోకూడదు. ఎవరు నాయన యేసయ్యా నరకానికి వెళ్ళిపోకూడదు ప్రభా. ప్రతి ఒక్కరిని ప్రభా తండ్రి నాయన నీ రాజ్యవ్యాప్తి వరకు వాడుకోండి. అయ్యా నీ రాకడి కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని అయ్యా ప్రతి బిడ్డని మీ హస్తాలుగా అప్పగిస్తూ ప్రార్థన మీద సన్ని చేర్చుకోమని యేసు శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి.